ఫస్ట్ టైం ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఎలా బుక్ చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చెప్తాను. నా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి చెప్తాను. అలాగే ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ కూడా నా ముందు వీడియోలో పెట్టాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ముందుగా అయితే ఇది స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎలా బుక్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఒకసారి చూసేయండి. రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్గా మనం దేని నుంచి అయితే బుక్ చేయాలనుకుంటున్నాం యాప్ ఓపెన్ చేస్తాం. నేను కన్ఫర్మ్ టికెట్ నుంచి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి. ఇదిగోండి ట్రైన్స్, ఫ్లైట్స్, బస్సెస్, హోటల్స్ అని ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కాబట్టి ఫ్లైట్ బుక్ చేస్తాం. బుక్ చేసిన తర్వాత ఇవ్వండి ఇది సోర్స్ మనం ఎక్కడి నుంచి కావాలో అక్కడికి. అది విశాఖపట్నం. ఇది మన డెస్టినేషన్ చెన్నై. ఓకే, చెన్నైది పెట్టాను. ట్రావెలర్స్ ఇక్కడ మనకి ఎన్ని మంది అయితే అంతమంది. ఇవ్వండి చిల్డ్రన్ ఒకటి, అడల్ట్స్ ఒకటి పెట్టాను. ఇవ్వండి ఇవ్వండి అలా చూపించిన తర్వాత సర్చ్ ఫ్లైట్స్ కొడతాం. మెయిన్గా ముందుగా మనం బుక్ చేసే ముందు ఏం చేయాలంటే మన ఆధార్ కార్డు మన దగ్గర పెట్టుకోవాలి. ఆధార్ కార్డు మీద ఏ నేమ్ అయితే మనం ఉంటుందో సేమ్ నేమ్ మనం బుకింగ్ దగ్గర కూడా ఇవ్వాలి. ఎందుకంటే మనకి అక్కడ స్టార్టింగ్ వెళ్ళగానే చెక్ చేస్తారు మనది బోర్డింగ్ పాస్, అదే టికెట్ ఆర్ బోర్డింగ్ పాస్ రెండిట్లో ఏదైనా ఒకటే. ఆ బోర్డింగ్ పాస్ చెక్ చేసిన దగ్గరే మన నేము, ఆ ఫ్లైట్ది ఆధార్ చెక్ చేస్తారు. ఆ ఫ్లైట్ మనం ఏ నేమ్తో బుక్ చేసామో ఆధార్ సేమ్ ఉంటేనే మనల్ని అలౌ చేస్తారు లోపలికి, లేదంటే అలౌ చేయరు, ఖచ్చితంగా అలౌ చేయరు. మా ఫ్రెండ్ ఒకడు అలాగే బుక్ చేసుకున్నాడు. నేమ్ మామూలు మన లాస్ట్ నేమ్ ఇవ్వకుండా ఓన్లీ నేమ్ ఇచ్చి చేసుకున్నాడు. దానివల్ల ఏంటయిందంటే 12,000 ఫ్లైట్ నుంచి 10,000 కట్ అయిపోయింది. రీఫండ్ 1,500 వచ్చింది. వాళ్ళ 10,500 అలా కట్ చేస్తారు. అది అంత రిస్క్ ఉంటుంది ఇందులో మాత్రం. మన ట్రైన్ లాగా బస్సు లాగా అలౌ చేయరు కొంచెం. అందుకనే మన ఆధార్ పక్కన పెట్టుకొని ప్రతి లెటరు కరెక్ట్గా పెట్టుకొని చేసుకోవాలి. ఇంక చూడండి ఇవ్వండి అలాగే ఇంకా ఏది తక్కువ ఉంటే అదే మనం బుక్ చేస్తాం కాబట్టి ఇవ్వండి యాజ్ యూజువల్గా ఇవ్వండి సెకండ్ వన్. ఇవ్వండి ఇలా కిందకి వెళ్తే మనకి ఆఫర్స్ ఏంటి ఉన్నాయనేది తగ్గుతుంది. చూడండి ఇవ్వండి మొత్తం ఏది ప్రజెంట్ నా దగ్గర అయితే ఆర్బిఎల్ ఉంది. సో అలాగే మీ దగ్గర ఏటి ఉంటే అది, మనం ఏది లేకపోతే ఆ పై నుండిదే బుక్ చేసుకుంటే ఆ 375 అయినా తగ్గుతుంది. ఇదిగోండి ఆర్బిఎల్ నా దగ్గర ఉంది కాబట్టి అది చేస్తే ఇవ్వండి చూసారా తగ్గింది 1200. ఇవ్వండి కంటిన్యూకి వెళ్ళిపోయిన తర్వాత ఇవి మరి పెట్టుకోవడం అవన్నీ మీ ప్రయారిటీ, అది మీ ఇష్టం. అది నేను వద్దనే చెప్తున్నాను ఎందుకంటే అది ఎప్పుడు అవ్వాలనుకోం కదా. అది ఇగో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ నేమ్స్ ఉన్నాయి, కానీ అలా కాకుండా నేను మామూలు ఎవరినైనా ఇవ్వండి ఎలా చేయాలంటే ఇవ్వండి ఫస్ట్ నేమ్ ఇక్కడ మీ నేమ్, ఫస్ట్ నేమ్ ఆర్ మిడిల్ నేమ్ ఏదైనా. ఇప్పుడు నాది సపోజ్ ఇప్పుడు చైతన్య అనుకోండి, చైతన్య యాదవ్ అనుకోండి. పోనీ చైతన్య ఇక్కడికి ఇచ్చి లాస్ట్ నేమ్ అంటే తెలుసు కదా మన ఇంటి పేరు, అది పెట్టుకోవాలి. ఇవ్వండి వాళ్ళది మన నేమ్ అక్కడ ఇచ్చుకొని ఇవ్వండి పైన వెలిగించుకొని నేషనల్ ఇండియా సేవ్ కొడదాం. అది వచ్చిందా. ఇంకా చిల్డ్రన్ ఇంకా ఎవరు జస్విత్ రాము, లాస్ట్ నేమ్ చీరు, మా అన్నయ్య అబ్బాయి. సేవ్ డేట్ ఆఫ్ బర్త్ 24 2019 కాదు 2014 దాన్ని కొట్టేస్తాం. అది అలా నేమ్స్ అలాగా ఇచ్చుకోవాలి. ఇంకా మిగిలింది దాంతో సేమ్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత అవ్వండి సిట్టింగ్కి వెళ్తుంది. మెయిన్గా ఇక్కడ చూసుకోవాలి. ఇవ్వండి ఈ వైట్గా ఉండేవన్నీ అయిపోయాయి. ఇవ్వండి ఇప్పుడు ఎల్లో ఉన్నాయి కదా, ఒకవేళ వాటి మీద మనం క్లిక్ చేసామనుకోండి ఎక్స్ట్రాగా సీట్కి ఇంతనే ఎక్స్ట్రాగా అవుతుంది. లేదు అవి మనకి అవి అనవసరం అనిపిస్తే కిందకి వెళ్ళి అలా చూసుకోవాలి. గ్రీన్ ఉంటుంది, గ్రీన్ కలర్లో
అగోండి గ్రీన్ కలర్ ఉందంటే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ పడవు వాటికి, కొంచెం ఫ్రీగా ఇస్తారన్నమాట. అది ఇంక మిగిలింది ఏదైనా అంటే మరి ఇంకా అక్కడ ఇంకా మనకు ఆ గ్రీన్ది ఆప్షన్ లేదు కాబట్టి అక్కడ దగ్గర చేయాలి కాబట్టి అగోండి దాన్ని చేస్తాను. ఇంక నెక్స్ట్కి వెళ్తారు. ఓకే ఇక్కడ ఉన్నాయి. ఓకే అక్కడ ఓకే ఇవ్వండి. మీల్స్ ఏమైనా మనం యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు, లేదన్నా లేదు. మ్యాక్సిమం అక్కడ అందులో అన్ని కాస్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి చూడండి. నెక్స్ట్కి వెళ్తాం. కంటిన్యూ టు పే కొడతాం. ఇది కనెక్టింగ్ ఫ్లైట్ అర్థమైంది కదా. ఆ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అవి ఇచ్చి సెక్యూర్ పే కొట్టేస్తే మనకు ఓటీపీ వస్తుంది. దాంతో ఇంకా అలా బుక్ చేయడం. చూడండి అలాగే నేను ముందుగా వీడియోలో చెప్పినట్టు ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచే బోర్డింగ్ పాస్ తీసుకోవడం, అది ఆ లగేజ్ది మనం చెక్ చేయడం, లగేజ్దికి అది ఫ్లైట్లోనే ఎలాగా పెట్టుకోవాలో మన అవన్నీ ఆ వీడియోలో పెట్టాను, కొంచెం ఒకసారి చెక్ చేయండి అంతే. ఇంకా ఇవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ట్రావెలింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.